ఒక విరిగిన హృదయం, పాపభారముతో నిశ్శబ్దంగా నిట్టూరుస్తున్నటువంటి ఆత్మ, రాత్రి నిద్రపోనివ్వని పశ్చాత్తాపపు మౌన వేదన. ఇక్కడి నుండే నిజమైన మార్పు ఆరంభమగును. హృదయం విరిగిన చోటే దేవుని కృప ప్రకాశించును. కానీ ఆ విరుగుడు కేవలము భావోద్వేగ క్షణమై నిలిచిపోకూడదు. అది జీవన మార్గమును మార్చు శక్తిగా మారవలెను. నేటి ధ్యానము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనం. మీరు తిరిగి పశ్చాత్తాపపడుడి. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు గ్రీకు పదమైనటువంటి ఎపిస్ట్రెఫో అన్న పదాన్ని వాడతారు. ఎపిస్ట్రెఫో అన్న గ్రీకు పదం యొక్క అర్థము మనకు స్పష్టంగా తెలియజేయుచున్నటువంటి అర్థమేమనగా, పూర్వ పదమును విడిచి దేవుని వైపు సంపూర్ణంగా తిరుగుటే నిజమైన పశ్చాత్తాపము. హీబ్రూ భాషలో దీనిని తెషువా అనగా తిరిగి రావడం, అలాగే మెటానోయా అనగా మనస్సు మార్పు మాత్రమే కాదు, కానీ జీవన విధానములో సమగ్ర సంపూర్ణమైనటువంటి పరివర్తననే నిజమైన పశ్చాత్తాపం అన్నది దీని యొక్క భావము. స్నేహితుడా, మిత్రమా, విరిగిన హృదయం పశ్చాత్తాపానికి ద్వారం, కానీ మారిన ప్రవర్తనే దాని యొక్క ఫలం. కన్నీలు కార్చటము సరిపోదు. ఆ కన్నీలు మన మాటలను, మన సంబంధాలను, మన కర్తవ్యాలను పవిత్రపరచవలెను. పాపం నుండి దూరం అగుట అనగా దాని ప్రభావమును జీవితములో నుంచి పూర్ణంగా తొలగించుటే. ఒక వ్యక్తి హృదయము మారినప్పుడు కుటుంబం మారును. కుటుంబం మారినప్పుడు సంఘము పునరుద్ధరించబడును. ఇదే అపోస్తలుల యొక్క పిలుపు. అంతర్ముఖ విచారణ నుండి బాహ్య ఆచరణ వరకు సంపూర్ణమైనటువంటి మార్పే పశ్చాత్తాపం. ఈ క్షణం మనలను మనం పరిశీలించుకుందాం. విరిగిన హృదయం దేవుని వైపు నడిపించుచున్నదా నిన్ను, లేక కేవలము భావోద్వేగంగా మిగిలిపోవచ్చున్నదా? నిజమైన పశ్చాత్తాపము అనగా ప్రతి దినము దేవుని చిత్తమునకు విధేయతతో నడుచుటే. ఆయన కృప విరిగిన హృదయమును క్షమింపచేయుట మాత్రమే కాక పునర్నిర్మించును. ఆమెన్.